ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి వనపర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. ఇంద్రద్యుమ్నుడు మొదలైన చిరజీవుల ఉపాఖ్యానం. నీకంటే చాలా కాలం ముందు జనించిన చిరజీవులెవరైనా ఉన్నారా అని పాండవులు మార్కండేయుణ్ణి ప్రశ్నించారు. మార్కండేయుడు ఇలా చెప్పాడు: ఇంద్రద్యుమ్నుడు అనే రాజున్నాడు. అతని కీర్తి క్షీణించిపోవడం చేత దేవతలు పంపివేయగా స్వర్గం నుండి భూలోకానికి వచ్చాడు. అతడు నన్ను గుర్తుపట్టావా అని నన్నడిగాడు. మేం ఒకచోట ఉండకుండా తిరుగుతూ ఉంటాం, మేం చేసిన పనులే మాకు గుర్తుండవు అని నేను అన్నాను. అయితే హిమవత్ పర్వతం మీద నాకంటే చిరజీవి అయిన ప్రావారకర్ణం అనే గుడ్లగూబ ఉంది, అది నిన్ను గుర్తుపట్టవచ్చును అన్నాను. అతడు అశ్వరూపం దాల్చి ఆ గుడ్లగూబ ఉన్న చోటికి నన్ను తీసుకుని వెళ్ళాడు. నన్ను గుర్తుపట్టావా అని రాజు ఆ గుడ్లగూబను అడిగాడు. నాకు గుర్తులేదు. ఇంద్రద్యుమ్నం అను సరస్సులో నాడీజంఘం అను కొంగ ఉంది, అది నాకంటే ముందు జనించినది, అది గుర్తుపట్టవచ్చు అంది ఉలూకం. అప్పుడా రాజు నన్ను ఆ ఉలూకాన్ని తీసుకొని ఆ సరస్సు దగ్గరికి వెళ్ళాడు. దానిని అడుగగా, నాకు గుర్తులేదు, ఈ సరస్సులోనే అకూపారం అను తాబేలు ఉంది, అది నాకంటే చాలా ముందు పుట్టింది, దానినడుగు అంది ఆ కొంగ. అలా మాతో చెప్పి కొంగ ఆ తాబేలును పిలిచింది. అది పైకి రాగానే మేం దానిని, ఈతనిని గుర్తుపడతావా అని అడిగాం. అప్పుడది ముహూర్తం పాటు ఆలోచించి బాష్పపూర్ణ నయనాలలో హృదయంలో ఉద్యోగంతో వణికిపోతూ స్పృహ తప్పిపోయినట్లయి దోసిలి కట్టి, నేను ఈయనను గుర్తించకపోవడం ఏమిటి? ఈ ప్రాంతంలో ఈయన కొన్ని వేలసార్లు యజ్ఞాలు చేసి యూపస్తంభాలు పాతాడు. అతడు విడిచిన దానోదకాల చేత ఈ సరస్సే ఏర్పడింది. అప్పటి నుండి నేను దీనితో సుఖంగా నివసిస్తున్నాను అంది. కచ్చపం ఇలా అంటుండగానే దేవలోకం నుండి విమానం వచ్చి నిలిచింది. ఇంద్రద్యుమ్నా, నీవు కీర్తిమంతుడవే, స్వర్గంలో నీకు నీ స్థానం భద్రంగా ఉంది, సుఖంగా వెళ్ళి అక్కడ ఉండు అను వాక్కు వినపడింది. అందుచేతనే పెద్దలు ఇలా చెప్పారు: పుణ్యకర్మలు చేసిన వాని కీర్తి భూలోక స్వర్గలోకాల వరకు వ్యాపించి ఉన్నంత కాలము వానిని పురుషుడు అంటారు. అకీర్తి ఉన్నంత వరకు అధోలోకాలకు వెళ్ళిపోతారు. అందుచేత మానవుడు పాపపు ఆలోచనలు విడిచిపెట్టి ధర్మం మాత్రమే ఆచరించాలి. అప్పుడు రాజు కొంతసేపు ఆగు,
నేను ఈ వృద్ధులనిద్దరినీ వారి స్థానాలు చేర్చి వస్తాను అని చెప్పి నన్ను ఉలూకాన్ని మా స్థానాలు చేర్చి ఆ విమానం మీద తన స్థానం పొందాడు. ఆ వృత్తాంతం విని పాండవులు, నీ మూలాన ఇంద్రద్యుమ్నుడు మళ్ళీ స్వర్గానికి వెళ్ళాడు, చాలా మంచి పని చేశావు అన్నారు. నరకంలో పడి ఉన్న నృగుణ్ణి కృష్ణుడు ఉద్ధరించి స్వర్గానికి పంపాడు కదా అన్నాడు మార్కండేయుడు. ఇంద్రద్యుమ్నుని కథ విన్న యుధిష్ఠిరుడు, మహాముని, ఏ అవస్థలలో ఏ దానాలు చేయడం చేత మానవుడు ఇంద్రలోకానికి వెడుతాడు చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ ముని అనేక విధాలైన దానాలు, వాటిని ఇవ్వడానికి తగిన ప్రతిగ్రహీతలు, ఇవ్వకూడని వారు, తపోవిధానాలు మొదలైన అనేక విషయాలు యుధిష్ఠిరునకు చెప్పాడు. వనపర్వము 200 అధ్యాయము. దుందుమారోపాఖ్యానం. మహాముని, నీకు తెలియని విషయం ఏదీ లేదు. ఇక్ష్వాకువంశీయుడైన కువలాశ్వునికి దుందుమారుడను పేరు ఎందుకు వచ్చినదో వినగోరుతున్నాను అని యుధిష్ఠిరుడు కోరగా మార్కండేయుడు ఇలా చెప్పాడు. ఉత్తంకుడు అను మహర్షి మహావిష్ణువును సాక్షాత్కరించుకునడానికై తీవ్రమైన తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నీ దర్శనమైనది నాకింతే చాలు అన్నాడు ఉత్తంకుడు. అలా కాదు, ఏదైనా వరం కోరుకొమ్మని అన్నాడు విష్ణువు. పుండరీకాక్ష, నా బుద్ధి ఎల్లప్పుడూ ధర్మమునందు, సత్యమునందు, ఇంద్రియ నిగ్రహమునందు స్థిరంగా నిలిచేటట్లు, ఎల్లప్పుడూ నీ యందు భక్తి ఉండేటట్లు అనుగ్రహించుము అని ఉత్తంకుడు కోరాడు. నీకన్నీ సిద్ధిస్తాయి. నీవు 3 లోకాలకు గొప్ప ఉపకారం చేస్తావు. దుందువను ఒక మహాసురుడు లోకాలన్నీ సంహరించాలన్న ఉద్దేశ్యంతో ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇక్ష్వాకు వంశంలో బృహదశ్వుడు అను రాజు పుడతాడు. అతని కుమారుడు కువలాశ్వుడు. నా యోగబలాన్ని పొంది నీ శాసనం ప్రకారం ఆ అసురుణ్ణి సంహరిస్తాడు అని చెప్పి విష్ణువు అంతర్ధానం చెందాడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన బృహదశ్వుడు కుమారుడైన కువలాశ్వుణ్ణి రాజ్యాభిషిక్తుని చేసి తపస్సు చేసుకొనడానికి వనానికి బయలుదేరాడు. ఉత్తంకుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నీవు రాజ్యపాలనం చేస్తూ ప్రజలనందరినీ రక్షించాలి కానీ అరణ్యానికి వెళ్ళకూడదు. దుందు అను మధుకైటబుల పుత్రుడు ఒక మహాసురుడు నా ఆశ్రమం పక్కనే ఉన్న విశాలమైన ఎడారిలో నేలలో దాగి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఇసుకలో దాగియున్న అతడు సంవత్సరాంతంలో ఒకసారి శ్వాస విడవగానే పెద్ద ఇసుక తుపాను వస్తూ ఉంటుంది. 7 రోజుల పాటు భూమి కంపిస్తుంది. నా తపస్సుకు భంగం కలుగుతున్నది. నీవు తప్ప మరెవ్వరూ వానిని చంపలేరు. అతన్ని సంహరించి తరువాత తపస్సుకు వెళ్ళు అన్నాడు. ఉత్తంకుని మాటలు విని బృహదశ్వుడు
మహాముని, నా కుమారుడైన కువలాశ్వుడు తన 21,000 మంది పుత్రులతో కలిసి వెళ్ళి వానిని సంహరిస్తాడు. నేను అస్త్ర సంన్యాసం చేసివేశాను అని చెప్పి తపస్సుకై వెళ్ళిపోయాడు. ఈ మాటలు వింటూ యుధిష్ఠిరుడు మధ్యలో ఆ దుందుభుడెవడు అని ప్రశ్నించగా మార్కండేయుడు ఇలా చెప్పాడు. మధుకైటభ వృత్తాంతం. రాజా, ప్రళయకాలంలో జగత్తంతా జలమయమైపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై జలంలో శయనించి ఉన్నాడు. అతని నాభి నుండి సూర్యునితో సమానమైన కాంతిగల ఒక పద్మం ఆవిర్భవించింది. ఆ పద్మంలో మహాప్రభావశాలి అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. కొంతకాలం తరువాత మహావీర్యవంతులైన మధువు, కైఠబుడు అను 2 దానవులు విష్ణువును, అతని నాభికమలంలో ఉన్న బ్రహ్మదేవుని చూచి ఆశ్చర్యము చెంది బ్రహ్మదేవుణ్ణి భయపెట్టారు. బ్రహ్మ ఆ పద్మం కాడను కదిలేటట్లు చేశాడు. అప్పుడు యోగనిద్రలో ఉన్న కేశవుడు మేల్కొని ఆ దానవులను చూచి, మీకు ఏమి వరం కావాలో కోరుకొనండి అన్నాడు. మేమే నీకు వరం ఇస్తాం, కోరుకో అన్నారు ఆ దానవులు. విష్ణువు వాళ్లతో, మీరు మహాపరాక్రమవంతులు, మీరు నా చేత చంపబడాలి, ఈ వరం ఇవ్వండి అన్నాడు. మధుకైటభులు, కేశవ, మేం ఎన్నడూ సత్యమును అతిక్రమించం, నీవు చెప్పినట్లు జరుగుతుంది. మొదట అన్నట్లు నీవు కూడా మాకొక వరం ఇవ్వాలి. ఏ ఆవరణము లేని ఆకాశంలో మాకు మరణం కావాలి. మేం నీకు పుత్రులం అవ్వాలి అన్నారు. అలాగే అని విష్ణువు అనావృతమైన తన తొడ మీద వాళ్లను తన చక్రం చేత ఛేదించి సంహరించాడు. దుందువధ. మహారాజా, దుందు అనువాడు ఆ మధుకైటభుల పుత్రుడు. అతడు తీవ్రమైన తపస్సు చేసి దేవ, దానవ, సర్ప, గంధర్వ, రాక్షసుల నుండి మరణం లేకుండా బ్రహ్మ నుండి వరం పొంది తన తండ్రుల వధకు ప్రతీకారంగా విష్ణువుతో సహా సకల దేవతాదులను బాధించడం ప్రారంభించాడు. సముద్రంలోని ఇసుకతో నిండిన ఉజ్జాలకం అను ప్రదేశం చేరి అక్కడ ఉత్తంకుని ఆశ్రమం దగ్గర నివసిస్తూ అందరినీ బాధించేవాడు. ఉత్తంకుడు ప్రేరేపింపగా కువలాశ్వుడు తన పుత్రులందరితో కలిసి వెళ్ళి తనను అవహించిన విష్ణుశక్తితో ఆ దుందువును సంహరించాడు. అప్పటి నుండి కువలాశ్వునకు దుందుమారుడు అను పేరు వచ్చింది. పతివ్రత మహాత్మ్యం. పతివ్రతల మహాత్మ్యమును, తల్లిదండ్రుల సేవను గూర్చి చెప్పమని యుధిష్ఠిరుడు ప్రార్థింపగా మార్కండేయుడు ఈ విధంగా చెప్పాడు. సకల వేదాంగవేత్త అయిన కౌశికుడు అను ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతను చెట్టు మొదట్లో కూర్చుని వేదాధ్యయనం చేస్తుండగా చెట్టు కొమ్మ మీద ఉన్న కొంగ
విడచిన రెట్ట అతనిపై పడింది. అతడు కోపంతో దానికేసి చూడగానే అది మరణించి క్రింద పడిపోయింది. అయ్యో, కోపవశుడనై చేయకూడని పని చేశాను కదా అని విచారిస్తూ అతడు భిక్షాటనానికై గ్రామంలోని పవిత్రమైన కుటుంబాలకు వెళ్ళాడు. పూర్వం వెడుతున్న ఇంటికే వెళ్ళి భిక్షాం దేహి అన్నాడు. గిన్నెలు తోముకుంటున్న ఆ ఇంటి కుటుంబిని వస్తున్నాను నిలబడు అంది. ఇంతలో ఆకలితో చాలా బాధపడుతున్న ఆమె భర్త వచ్చాడు. అప్పుడు ఆమె ఆ బ్రాహ్మణుని సంగతి చూడకుండా తన భర్తకు పాద్య ఆచమనీయాదులిచ్చి భోజనం పెట్టింది. ఆమె మనోవాక్కాయలచే భర్తనే దైవతంగా భావిస్తుండేది. భర్తకు శుశ్రూష చేస్తున్న ఆమెకు బ్రాహ్మణుని మాట జ్ఞాపకం వచ్చింది. అలా మరచిపోయి ఆలస్యం చేసినందుకు ఆమె సిగ్గుపడుతూ భైక్ష్యం తీసుకొని వెళ్ళింది. ఆమెను చూచి ఆ బ్రాహ్మణుడు భైక్ష్యం ఇస్తాను ఆగమని చెప్పి నన్ను పంపనేలేదేమిటి అన్నాడు. ఆ బ్రాహ్మణుడు క్రోధంతో మండిపడుతున్నాడు. అతనిని చూచి ఆ సాధ్వి వినయపూర్వకంగా, విద్వాంసుడా, నన్ను క్షమించు. నాకు నా భర్త దేవత, ఆయన ఆకలితో ఉన్నాడు, అందుచేత ఆయనకు శుశ్రూష చేసి వచ్చాను అంది. నీకు బ్రాహ్మణుల కంటే కూడా నీ భర్త గొప్పవాడా? గృహస్థ ధర్మంలో ఉంటూ బ్రాహ్మణులను అవమానిస్తున్నావు. ఇంద్రుడు కూడా బ్రాహ్మణులకు నమస్కరిస్తాడు. మానవులు ఒక లెక్క. నువ్వు గర్వంతో ఉన్నావు. పెద్దల సేవ చేసినట్లు లేదు. బ్రాహ్మణులంటే ఏమనుకున్నావు? అగ్ని వంటి వారు, పృథివిని కూడా కాల్చివేయగలరు అన్నాడు బ్రాహ్మణుడు. అప్పుడు ఆ గృహిణి ఇలా అంది, తపోధనా, నేను కొంగను కాను. ఈ కోపదృష్టి నన్నేమీ చేయజాలదు. దేవతలతో సమానులైన విప్రులను నేనెన్నడూ అవమానించను. నేను చేసిన ఈ అపరాధం క్షమించు. విప్రులు ఎంత మహిమ సంపన్నులో నాకు తెలుసు. అగస్త్యుడు మొదలైన మహాప్రభావశాలులను గూర్చి విన్నాను. నాకు దేవతలందరూ నా భర్త తర్వాతనే. పతి శుశ్రూషయే పరమధర్మం అని విశ్వాసంతో నా ధర్మం ఆచరిస్తున్నాను. ఆమె ఈ విధంగా తాను అనుసరిస్తున్న ధర్మాన్ని గురించి వివరించి బ్రాహ్మణునకు ఉండవలసిన లక్షణాలను వివరించి చెప్పింది. బ్రాహ్మణోత్తమా, మనుష్యుల శరీరాలలో దాగి ఉన్న శత్రువు క్రోధమే. క్రోధమోహాలను విడిచినవాడే బ్రాహ్మణుడు అని దేవతలంటారు. క్రోధః శత్రుః శరీరస్థో మనుష్యాణం ద్విజోత్తమ. యః క్రోధమోహో త్యజతి తం దేవా బ్రాహ్మణం విదుః. వనపర్వము 206:33. ద్విజోత్తమ, నీవు కూడా స్వాధ్యాయ నిరతుడవై శుచిగా ఉన్నావు. కానీ ధర్మతత్వం నీకు సరిగా బోధపడలేదని నా అభిప్రాయం. మిథిలలో ధర్మవ్యాధుడున్నాడు. తల్లిదండ్రుల సేవ చేస్తూ సత్యమే పలుకుతూ జితేంద్రుడై ఉన్నాడు. అతని వద్దకు వెళ్ళి అడిగి ధర్మాలు తెలుసుకో. నేనేమైనా అధికంగా మాటలాడితే క్షమించు. ఆ మాటలు విని బ్రాహ్మణుడు, మంగళప్రదురాల, నీవు చేసిన నింద నాకు చాలా శ్రేయస్కరమైనది, నాకు చాలా సంతోషజనకంగా ఉంది అని పలికి తనను తానే నిందించుకుంటూ
ఇంటికి వెళ్ళాడు. ఆ గృహిణి కొంగను గూర్చి చెప్పడం చేత అనేకమైన ధర్మసమ్మతమైన విషయాలు బోధించడం చేత నమ్మకం కలిగి కౌశికుడు ధర్మవ్యాధుణ్ణి కలవడానికై మిథిలకు వెళ్ళాడు. నలుగురిని అడుగుతూ ధర్మవ్యాధుని మాంస విక్రయశాల మూలలో నిలబడి నిరీక్షించాడు. ఆ ద్విజుడు వచ్చినట్లు తెలియగాని ధర్మవ్యాధుడు తొందరగా అతని దగ్గరకు వెళ్ళి, పతివ్రత పంపగా వచ్చావని నాకు తెలుసు, ఏమి కావాలో చెప్పు అన్నాడు. ఆ బ్రాహ్మణునికి ఈ మాట రెండవ ఆశ్చర్యహేతువైనది. అది నీవు ఉండడానికి తగిన చోటు కాదు, మా ఇంటికి వెడదాం రా అంటూ ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తన ఇంటికి తీసుకొని వెళ్ళి అర్ఘ్యాసనాదుల చేత అతనిని సత్కరించాడు. ఘోరమైన ఈ మాంసం వ్యాపారం నీకు తగినది కాదేమో అనిపిస్తున్నది అన్నాడా బ్రాహ్మణుడు ధర్మవ్యాధునితో. విప్రోత్తమా, ఇది నా తండ్రి తాతల నుండి వస్తూ ఉన్న కులోచితమైన వృత్తి. దీనినే అనుసరిస్తూ నా ధర్మంలోనే ఉన్న నా విషయంలో తప్పు పట్టకము అన్నాడు వ్యాధుడు. కులోచితమిదం కర్మ పితృపైతామహం పరం వర్తమానస్య మే ధర్మే స్వే మన్యుం మా కృధా ద్విజ. వనపర్వము 207:20. నేను వృద్ధులైన నా తల్లిదండ్రులకు శ్రద్ధతో సేవ చేస్తున్నాను. సత్యమే పలుకుతాను. ఎవరి మీద నాకు అసూయ లేదు. యథాశక్తిగా దానం చేస్తాను. దేనిని నీచంగా చూడను. నాకంటే ఎక్కువ బలం కలవానిని దూషించను అని అంటూ ధర్మవ్యాధుడు వర్ణాశ్రమ ధర్మాలను బోధించాడు. ఇంకా తన అలవాట్లను గూర్చి, నేను ఇతరులు చంపిన వరాహాలు, దున్నలు మొదలైన వాటితో వ్యాపారం చేస్తాను, కానీ స్వయంగా వేటిని చంపను. మాంసం తినను. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి మాత్రమే భోజనం చేస్తాను అని చెప్పాడు. కౌశికుడు అడగగా అతడు ఇంకా అనేక ధర్మాలను, జీవస్వరూపం మొదలైన విషయాలను, కర్మ ప్రాధాన్యాన్ని, బ్రహ్మ విద్యకు సంబంధించిన విషయాలను విస్తృతంగా బోధించాడు. కౌశికుడు అడుగగా త్రిగుణాల స్వరూప స్వభావాలను వర్ణించి చెబుతూ ధర్మవ్యాధుడు సకల ప్రాణుల ప్రవర్తన కూడా ఈ సత్వ రజస్తమో గుణాలను అనుసరించి జరుగుతూ ఉంటుందని చెప్పాడు. శూద్రుడు సద్గుణాలను అలవరుచుకున్నట్లయితే వైశ్యుడుగాను క్షత్రియుడుగాను కూడా కావచ్చును. రుజుస్వభావం అలవరుచుకొని బ్రాహ్మణుడు కావచ్చును అన్నాడు. శూద్రయౌనౌ హి జాతస్య సద్గుణానువతిష్ఠితః వైశ్యత్వం లభతే బ్రహ్మన్ క్షత్రియత్వం తథైవ చ. ఆర్జవే వర్తమానస్య బ్రాహ్మణ్యమభిజాయతే. వనపర్వము 212, 11, 12. ధర్మవ్యాధుడు 4 పురుషార్థాలకు సంబంధించిన అనేక ధర్మాలు బోధించి కౌశికుణ్ణి ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి తన తల్లిదండ్రులను చూపించాడు. వృద్ధులైన ఆ ఇరువురు ఎంతో ఆనందంతో శుభ్రములైన వస్త్రాలు ధరించి సుఖమైన ఆసనాల మీద ఆసీనులై ఉన్నారు. ధర్మవ్యాధుడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వాళ్ళ ఆశీస్సులు అందుకొని ఆ బ్రాహ్మణుని గూర్చి
వాళ్లకు తెలిపాడు. వాళ్ళు అతనిని స్వాగతంతో సత్కరించారు. అతడు వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. నాకు ఈ తల్లిదండ్రులే సకల దేవతా స్వరూపులు. నేను, నా భార్య, పుత్రులు కూడా ఎల్లవేళలా వీరి శుశ్రూష చేస్తుంటాం. ఎల్లప్పుడూ వీళ్లకు అనుకూలంగా ఉన్న మాటలే మాట్లాడుతాను. అప్రియముల ఎన్నడూ పలకను. వీళ్లకు ప్రియమైనది ఏదైనా అది ధర్మ విరుద్ధమైనా కూడా అది ధర్మమే అనుభావనతో చేస్తాను. అనుకూలం తథా వచ్మి, విప్రియం పరివర్జయే. అధర్మేణాపి సంయుక్తం ప్రియమాభ్యాం కరోమ్యహం. ధర్మమేవ గురుం జ్ఞాత్వా కరోమి ద్విజసత్తమా. వనపర్వము 214, 24, 25. ధర్మవ్యాధుడు ఇంకా ఇలా అన్నాడు. ఆ పతివ్రత నీ యందు అనుగ్రహ బుద్ధితోనే నా దగ్గరకు పంపి ఉంటుంది. బ్రాహ్మణోత్తమ, వేదాధ్యయనం మీద ఉన్న శ్రద్ధ చేత నీవు వృద్ధులైన తల్లిదండ్రులను అవమానించి వాళ్ళ అనుమతి లేకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయావు. ఆ వృద్ధులు నీపై బెంగగొని శోకంతో గురుడ్డివాళ్ళైపోయారు. వెళ్ళి వాళ్ళ అనుగ్రహం సంపాదించు. అలా చేయక నువ్వు ఎంత తపస్సు చేసినా ధర్మం ఆచరించినా అదంతా వ్యర్థం అయిపోతుంది. కౌశికుడు ఆ మాటలు విని తాను మాతాపితృ శుశ్రూష చేయకుండా వచ్చినందుకు పశ్చాత్తాపం చెంది తనను ఆ మహాపాపము నుండి రక్షించిన ధర్మవ్యాధుణ్ణి అనేక విధాల ప్రశంసించాడు. అతనితో ఇలా అన్నాడు కూడా. ఓ ధర్మపరాయణుడా, నీవు పూర్వజన్మలో బ్రాహ్మణుడుగానే పుట్టి తెలియక ఒక మునిని బాణంతో కొట్టడం చేత అతడు శపించగా వ్యాధ జన్మ పొందినట్లు ప్రసంగవశం చేత చెప్పావు. కానీ నీవు ఇప్పుడు కూడా బ్రాహ్మణుడవే అని నా నిశ్చయం. సంశయం ఏమీ లేదు. దాంభికుడై పాపకర్మలు చేసే బ్రాహ్మణుడు శూద్ర సదృశుడే. ఇంద్రియ నిగ్రహవంతుడై సత్యధర్మనిష్టగల శూద్రుడు బ్రాహ్మణుడే అని నా అభిప్రాయం. వృత్తం చేత పవిత్రమైన నడవడిక చేత కదా బ్రాహ్మణుడయ్యేది అన్నాడు. సాంప్రతం చ మతో మేసి బ్రాహ్మణో నాత్ర సంశయః. బ్రాహ్మణః పతనీయేషు వర్తమానో వికర్మసు. దాంభికో దుష్కృతః ప్రాయః శూద్రేణ సదృశో భవేత్. యస్తు శూద్రో ఉదమే సత్యే ధర్మే చ సతతోత్థితః తం బ్రాహ్మణమహం మన్యే వృత్తేనా హి భవేద్విజ. వనపర్వం 216, 13, 14, 15, 16. ఈ విధంగా కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద ధర్మోపదేశం పొంది ఇంటికి తిరిగి వెళ్ళి తల్లిదండ్రులకు సర్వ విధముల సేవలు చేశాడు. అంగిరసుని వృత్తాంతం. యుధిష్ఠిరుడు అడగగా మార్కండేయుడు అంగిరసుని వృత్తాంతము, కుమారస్వామి జననం మొదలైన వృత్తాంతాలు ఈ విధంగా చెప్పాడు. పూర్వం అంగిరస్ అను మహర్షి అగ్నిదేవుని ఉద్దేశించి తీవ్రమైన తపస్సు చేశాడు. అప్పటికి దేవతల మీద కోపించి తపస్సు చేస్తున్న అగ్నికి అంగిరస్ చేసే తపస్సు చేత చాలా తాపం కలిగింది. అప్పుడు అగ్ని, ఇప్పుడు లోకాల కోసం బ్రహ్మదేవుడు మరొక అగ్నిని ఏర్పరిచి ఉంటాడు.
నా అగ్నిత్వం పోయినట్లే కనపడుతున్నది. దానిని మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి అనుకుంటూ మెల్లగా సంకోచిస్తూ తపస్సు చేస్తున్న అంగిరస్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అతడు అగ్నితో, ప్రజాపతి నిన్నే మొదటి అగ్నినిగా సృజించాడు కదా, నువ్వు వెంటనే అంధకారాన్ని తొలగిస్తూ అగ్నిత్వాన్ని స్వీకరించు అన్నాడు. అప్పుడు అగ్ని, జనులు నిన్నే పావకుడుగా గ్రహిస్తారు, కానీ నన్ను గ్రహించరు. నువ్వే ఇక పైన ప్రథమాగ్నివి కావాలి అన్నాడు. అంగిరసుడు, నీవే అగ్నివి, నన్ను నీ ప్రథమ పుత్రుణ్ణిగా చేసుకో అన్నాడు అగ్నితో. అగ్ని అందుకు అంగీకరించాడు. ఆ అంగిరస్ కుమారుడు బృహస్పతి. ఇప్పుడు అగ్ని భేదాలు చెబుతాను విను అంటూ మార్కండేయుడు అగ్ని భేదాలను, అంగిరసుని సంతానము మొదలైన విషయాలు వివరించాడు. అగ్ని వృత్తాంతము, అగ్ని వంశ వృత్తాంతము విన్న యుధిష్ఠిరుడు, కుమారస్వామి ఎలా జనించాడు, అతడు అగ్నిపుత్రుడెందుకయ్యాడు అని ప్రశ్నించగా మార్కండేయుడు ఆ వృత్తాంతం కూడా సవిస్తరంగా చెప్పాడు. వనపర్వము 217 నుంచి 232 అధ్యాయాలు. ఓం తత్సత్.